ఎంతమంది చూశారు? నేను ఎక్కువగా యానిమల్ ప్లాంట్ చూస్తుంటున్నా, అది ఇష్టం నాకు. ఎందుకంటే వాటి జీవితం యొక్క వాటి నడవడికలు, వాటి ఆహారము, వాటి అలవాట్లు ఎక్కువగా కనపడుతుంటాయి. నాకు అది ఇష్టం. చూస్తూ ఉంటాను, సమయం ఉన్నప్పుడంతా కూడా యానిమల్ ప్లానెట్ చూస్తుంటాను. మరి యానిమల్ ప్లానెట్లో జింక అంటారు. జింక అనేది కూడా దుప్పి కిందనే వస్తుంది. అదే ఆ బావుకి చెందని చాలా రకాలు ఉన్నాయి. మనము తిరుపతి చూపుకున్నప్పుడు కూడా అక్కడ కూడా కొన్ని రకాలు కనిపించినాయి. ఈ దుప్పిని గురించి ఎందుకు రాసారంటే, ఇప్పుడు ఆకుకూరు రాసిన ఆ సామెతల్లో కూడా ఆయన మరి చిన్న జీవి ఏంటది, వల్లిని గురించి రాదు, కుందేడు, చిన్న కుందేళ్ళ గురించి రాశారు. మరి అంటే అంత వాటిని కూడా స్టడీ చేశారు అన్నమాట ఆ ఊళ్ళో. మరి సొలొమోను కూడా చీమల గురించి బాగా తెలుసు, వాటి యొక్క తత్వం, వాటి నడక మనకు తెలుసు. ఇక్కడ కూడా మరి పూర్వకుమారుడు దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడదు అని చెప్పడంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, వాటి గురించి కేరళలో ఈ పెద్ద పెద్ద ఫారెస్ట్లు ఉన్నాయి. ముఖ్యంగా ఆఫ్రికాలో నైజీరియా, కెన్యా అనే ప్రాంతాలు ఎక్కువ స్టార్గా అడవులు. ఈ అడవుల్లో అన్ని రకాల జంతువులు ఉన్నాయి. మనకి ఇక్కడ చెప్పుకొని కనిపించినవి చాలా ఉన్నాయి ఇక్కడ జంతువులు. మరి ఇవి గ్రూపులుగా ఉంటాయి. ముఖ్యంగా ఈ దుప్పులు కానీ, జింకలు అనేవి కానీ అన్నీ కూడా గ్రూపులు కనబడతాయి. ఎలిమెంట్స్ కానీ ఒక్కొక్కసారి విడిపడి ఉంటే కూడా మరి అన్నీ కూడా గ్రూపులుగా ఉంటాయి. అయితే ఈ సంపద వచ్చిందంటే వీరికి ఒంటరిన్నర 2 పేపర్ చూస్తుంటే దేశంలో హాస్పిటల్లో వైద్యులు తుఫాను, మంచు తుఫాను వస్తుంది, చనిపోయిపోతుంది. ఇక్కడ ఇదే టైంలో ఆస్ట్రేలియాలో భయంకరమైన ఎడలాట, మనకి 40 దాటినంట పోయడం అంటాం, వాళ్ళకి 50 దాటిందండి. అంటే మన దేశంలో కూడా రకరకాల వాతావరణాలు ఉంటాయి. అట్లనే ఆ టాంజానియా ప్రాంతాల్లో ఎక్కువగా ఎడారులు ఉన్నాయి. జంతువులు కూడా అన్ని రకాలు ఉన్నాయి. అక్కడ నీటి మడుగులు ఎక్కడో దూరంగా ఉంటాయి. అందుకే దుప్పి ఆశించినట్టు నీ కొరకు నా అంటే దేవుని వాక్యం కొరకు ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో మాట్లాడాలని ఆసక్తి, వాంఛన ఆసక్తి